వెల్కమ్ టు curly@teachers info. ఈరోజు మనము సిసి మార్క్స్లో విద్యార్థుల యొక్క ఫస్ట్ అండ్ సెకండ్ లాంగ్వేజ్ని ఏ విధంగా చేంజ్ చేయాలో చూద్దామండి. ఇంతకుముందు ఆ ఆప్షన్ లేకుండే అండి, ఇప్పుడు కొత్తగా యాడ్ చేశారు. చూద్దాం ఏ విధంగా చేంజ్ చేయాలో చూద్దామండి. ఫస్ట్ అండ్ సెకండ్ లాంగ్వేజ్ని ముందుగా మీ మొబైల్లో గూగుల్ యాప్ను ఓపెన్ చేసి అందులో సిసి మార్క్స్ ఎంట్రీ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఈ విధంగా వస్తుందండి. ఇక్కడ ఫస్ట్ కనిపిస్తుంది కదండి సిసి స్టూడెంట్ ఇన్ఫో, ఇక్కడ కనిపిస్తుంది కానీ దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్తో లాగిన్. యూజర్ నేమ్ అనేది మీ యూడైస్ కోడ్ అండి, మీ స్కూల్ యొక్క యూడైస్ కోడ్. పాస్వర్డ్తో లాగిన్ కండి. ముందుగా లాగిన్ కండి. పాస్వర్డ్ ఎంటర్ చేయండి. క్యాప్చర్ని ఎంటర్ చేయండి. ఈ లాగిన్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుందండి. ఇక్కడ హోమ్, సిసి ఎంట్రీ, సిసి ఎడిట్, సిసి లాంగ్వేజ్ అప్డేట్ ఇక్కడ ఉంది కదండి. సిసి లాంగ్వేజ్ అప్డేట్. ఒకవేళ సిసి మార్క్స్ ఎంట్రీ చేయాలంటే ఇక్కడండి సిసి ఎంట్రీ ఉంది కానీ దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ FA1, FA2, SA1, FA3 ఉంది కదండి. దీంట్లో సిసి మార్క్స్ ఎంట్రీ చేయొచ్చండి. ఇక్కడ మనం ఇప్పుడు సిసి అంటే సిసి లాంగ్వేజ్ని ఏ విధంగా, ఫస్ట్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ ఏ విధంగా చేంజ్ చేయాలో ఇక్కడ ఈ ఆప్షన్లో వెళ్ళాలండి. సిసి లాంగ్వేజ్ అప్డేట్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ సిసి లాంగ్వేజ్ అప్డేట్ ఉంది కదండి, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ వస్తుందండి ఈ విధంగా స్టూడెంట్ ఫస్ట్ అండ్ సెకండ్ లాంగ్వేజ్ ఎంట్రీ సర్వీస్. ఇక్కడ అండి అకాడమిక్ ఇయర్ చూడండి 2023-24 క్లాస్. ఏ విద్యార్థుల యొక్క ఫస్ట్ అండ్ సెకండ్ లాంగ్వేజ్ చేంజ్ చేయాలో అనుకుంటున్నారో ఆ విద్యార్థి యొక్క క్లాస్ తీసుకోండి. ఫస్ట్గా చూద్దామండి. తర్వాత గో పైన క్లిక్ చేయండి. ఇక్కడ ప్రతి ఆ తరగతికి సంబంధించిన ప్రతి విద్యార్థి యొక్క డీటెయిల్స్ ఉంటాయండి. ఇక్కడ చూడండి యూడైస్ ప్లస్ స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, సెక్షన్, జెండర్, ఫస్ట్ లాంగ్వేజ్. ఇక్కడండి ఏ విద్యార్థి యొక్క లాంగ్వేజ్ చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ విద్యార్థిని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ వేస్తున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడండి ఫస్ట్ లాంగ్వేజ్ కింద ఉంది సెలెక్ట్, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఆ విద్యార్థికి సంబంధించి సెకండ్ లాంగ్వేజ్, ఫస్ట్ లాంగ్వేజ్ ఏది ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. తెలుగు అయితే తెలుగు, ఉర్దూ అయితే ఉర్దూ, కన్నడ అయితే కన్నడ, హిందీ అయితే ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడండి సేవ్ ఉంది కదండి, ఈ సేవ్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుందండి డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. ఒకవేళ చేంజ్ అయిందా లేదా తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి సిసి ఎంట్రీ, FA3, ఇంతకుముందు థర్డ్ క్లాస్, ఈ విధంగా ఏ విద్యార్థి యొక్క ఫస్ట్ లాంగ్వేజ్ చేంజ్ చేయాలనుకుంటున్నారో అక్కడ ఆ క్లాస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఆ విద్యార్థి ఏ విద్యార్థి అయితే చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ విద్యార్థి యొక్క సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడండి ఆ విద్యార్థి యొక్క సంబంధించింది ఫస్ట్ లాంగ్వేజ్ ఏది ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కింద సేవ్ పైన క్లిక్ చేయండి. ఇక డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుందండి. ఈ విధంగా విద్యార్థి యొక్క ఫస్ట్ లాంగ్వేజ్ ఈ విధంగా చేంజ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్